బూరుగ చెట్టు కట్టబడి వేలాడుతూ ఉంటారు. ఆకలి దప్పులు, క్షుత్పిపాస పరిశ్రాంతులైనటువంటి ఆ జీవులు దిక్కులేనటువంటి వాళ్ళయ్యా బాధపడలేక మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి అంటూ దోయిలించుకొని ప్రార్థిస్తారు. చేతులు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ మాటలను ఏమాత్రం కూడా వినిపించుకోకుండా యమదూతలు వాళ్ళని మాటిమాటికి కూడా ఇనప ఊచలతో పలు సాధనాలతో మోదుతూనే ఉంటారు. ఆ ఇనప కర్రలతో, ఇనప చువ్వలతో మాటిమాటికి కొడుతూ ఉంటారు ఈ జీవుల్ని. వాళ్ళు ఎన్నిసార్లు అరిచినా సరే, మమ్మల్ని రక్షించండి రక్షించండి అన్నా సరే ఆ మాటలేమి కూడా పట్టించుకోరు వాళ్ళు. యమధర్మరాజు ఇచ్చినటువంటి శిక్షల్ని అమలు చేయటమే వాళ్ళ యొక్క కర్తవ్యం. వాళ్ళకి దయాదాక్షిణ్యాలంటూ ఉండవు. ఈ జీవుడు కూడా అంతే కదా. ఏ రకమైనటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా జీవితంలో ఎంతో మందిని కష్టపెట్టడం, మోసం చేస్తూ ఉంటాడు కదా. అందుకే యమదూతలకు కూడా ఏ రకమైనటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండానే వీళ్ళని కూడా కష్టపెడుతూ ఉంటారు. తాడనాశ్చైవ నిశ్చేష్టా మూర్ఛితాశ్చ భవంతి తే తథా నిశ్చేష్టితాన్ దృష్ట్వా కింకరాస్తే వదంతి భో భో పాపదురాచారాః కిమర్థం దుష్టచేష్టితం సులభాని న దత్తాని జలాన్యన్యాన్యపి క్వచిత్ గ్రాసార్థమపి నో దత్తః నశ్వవాయు సమోర్బలిః నమస్కృత నాతిథయో న కృతం పితృతర్పణం యమస్య చిత్రగుప్తస్య న కృతం ధ్యానముత్తమం న జపశ్చ తయోర్మంత్రో న భవేద్యేన యాతన నాపి కించిత్ కృతం తీర్థం పూజితానైవ దేవతాః గృహాశ్రమస్థితేనాపి హంతకారోపి నోద్ధృతః శుశ్రూషితాశ్చ నో సంతో భుంక్ష్వ పాపఫలం స్వకం యతస్త్వం ధర్మహీనోసి తతః సంతాడ్యసే భృశం క్షమాపరాధం కురుతే భగవాన్ హరీశ్వరః క్షమాపరాధం కురుతే భగవాన్ హరిరీశ్వరః వయం తు సాపరాధానాం దండదాహి తదాజ్ఞయా ఏవముక్త్వా చ తే దూతా నిర్దయం తాడయంతి తాన్ జ్వలదంగారసదృశాః పతితాః తాడనాదతః. ఈ రకంగా కొట్టబడి చేష్టలన్నీ కూడా ఉడిగిపోయినటువంటి పాపాత్ములను చూసి యమభటులు అంటూ ఉంటారు, ఓ పాపాత్ములారా, మీరు దుష్టకర్మలు ఎందుకు చేశారు? ఒకప్పుడైనను మిగిల సులభంగా ఉండేటువంటి జలదానాదులైనా ఏమైనా చేయలేకపోయారు కదా. కనీసం మంచినీళ్ళైనా దానంగా ఇవ్వలేకపోయారు కదా. వైశ్వదేవాంగం చేయలేదు మీరు, అతిథి పూజ లేదు, పితృతర్పణం లేదు, అట్లాగే నిత్య నైమిత్తికాది కర్మలన్నీ కూడా చేయకుండా ఉన్నారు కదా. యముడి యొక్క, చిత్రగుప్తుని యొక్క మంత్రాలు యమయాతలను తొలగిస్తాయి, వాటినైనా జపించకుండా ఉన్నారు మీరు. గృహస్థులై ఉండి కూడా దేవపూజ చేయలేదు, తీర్థక్షేత్రాలు సేవించలేదు, సత్పురుషుల్ని పూజించలేదు. ఏనాడైనా మీరు ఇంత అన్నదానం చేశారా? కావున మీరు చేసుకున్నటువంటి పాపాలు అనుభవించక తప్పదు. మీ తప్పిదాలన్నీ కూడా ఈశ్వరుడు మాత్రమే క్షమించగలడు. ఆయన గనక ఆనతి ఇచ్చినట్టయితే మేము పాపుల్ని, ఆయన యొక్క ఆనతి చొప్పున మేము పాపులంతా కూడా దండిస్తూ ఉంటాము. యమదూతలు ఈ రకంగా పలుకుతూ మరలా మరలా కొడుతూ ఉంటారు ఆ పాపుల్ని. ఆ పాపులు మాటిమాటికి కూడా ఆ తలకిందులుగా కట్టబడినటువంటి చెట్టు మీద నుంచి కింద పడిపోతూ ఉంటారు. ఆ పడ్డనటువంటి కింద పడేటప్పుడు వాళ్ళ ఆ చెట్టు యొక్క ఆకుల వల్ల శరీరం అంతా కూడా తెగిపోతూ ఉంటుంది. పతనాస్తస్య పత్రైశ్చ గాత్రచ్ఛేదో భవేత్ తతః తానథః పతితాన్ శ్వానో భక్షయంతి రుదంతి తే రుదంతస్తే తతో దూతైర్ముఖమాపూర్య రేణుభిః నిబధ్య వివిధైః పాశైర్హన్యంతే కేపి ముద్గరైః.
పాపినః కేపి భిద్యంతే క్రకచైః కాష్టవద్విధా క్షిప్త్వా చాన్యే ధరాపృష్ఠే కుఠారైః ఖండశఃకృతాః అర్ధం ఘాత్వావటే కేచిత్ భిద్యంతే మూర్ధ్ని సాయకైః అపరే యంత్రమధ్యస్థాః పీడ్యంతే చేక్షుదండవత్ కేచిత్ ప్రజ్వల్లమానైస్తు సాంగారైః పరితో భృశం ఉల్ముఖైర్వేష్టయిత్వా చ ధ్యాయంతే లోహపిండవత్ కేచిత్ ఘృతమయే పాకే తైలపాకే తథా పరే కటః క్షిప్త వటత్ ప్రక్షిప్యంతే యతస్తతః కేచిన్మత్త గజేంద్రాణాం క్షిప్యంతే పురతః పధి బద్ధ్వా హస్తౌ చ పాదౌ చ క్రియంతే కేప్యధో ముఖాః. ఆ చెట్టు నుండి కింద పడేటప్పుడు శరీరం అంతా కూడా తెగిపోతూ ఉంటుంది. ఆ శరీరం ఎప్పుడైతే తెగిందో వాళ్ళ దేహం నుంచి కింద పడ్డటువంటి ఆ పాపుల యొక్క దేహ ముక్కల్ని కుక్కలు కరుచుకుపోతూ ఉంటాయి. ఆ బాధ ఓర్వలేక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అట్లా ఏడ్చేటువంటి పాపుల యొక్క నోళ్లల్లో దుమ్ము కొట్టి తాళ్లతో కట్టి యమకింకరులు ముద్గరలతో కొడుతూ ఉంటారు. ఆ బాధలకు కూడా ఓర్వజాలక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. పెద్ద పెద్దగా భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. యమభటులు కొందరు పాపుల్ని రంపాలతో కర్రలు కోసినట్లు కోస్తూ ఉంటారు. కొందరు భూమి మీద పరుండు చేసి గొడ్డళ్లతో ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటారు. కొంతమందిని మొల వరకు భూమిలో పాతిపెట్టి బాణాలతో శిరస్సును ఛేదిస్తూ ఉంటారు. కొందరిని చెరుగ్గడల వలె గానుగలో పెట్టి తిప్పుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి పనులే కదా వీళ్ళు బతుకున్నప్పుడు చేసింది. వాళ్ళు ఇతరుల్ని కష్టపెట్టినట్టుగానే ఆ ఫలితం అంతా కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. కొంతమందినైతే నిప్పులో వేసి ఇనుము కాల్చినట్టుగా సమ్మెటలతో సాగగొడుతూ ఉంటారు. పెద్ద పెద్ద సుత్తులను తీసుకొని వేడి చేసినటువంటి ఇనుముని సాగొట్టినట్టుగా వీళ్ళని సాగొడుతూ ఉంటారు. సలసలా కాగేటువంటి నేతిలో కొందరిని, నూనెలో కొందరిని పడవేసి వేపిస్తూ ఉంటారు. కొందరికి కాళ్ళు చేతులు కట్టి బోరగిలా పరుండబెట్టి ఏనుగులచే తొక్కిస్తూ ఉంటారు. ఈ రకంగా యమదూతలు ఆ ఇచ్చేటువంటి శిక్షల గురించి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెబుతూ ఉన్నారు. గరుత్మంతుల వారు శ్రద్ధగా వింటూ ఉన్నారు. మనసులో అనుకుంటూ ఉన్నాడు ఆయన, ఈ జీవులైనటువంటి వాళ్ళు ఈ పాపాల జోలికి వెళ్లకుండా ఉంటే ఈ యమబాధలు అనుభవించకుండా తప్పుతుంది కదా అని. ఇంకా అంటూ ఉన్నాడు శ్రీహరి, ఓ గరుత్మంత, ఆ నరకంలో ఎలా ఉంటుందో ఇంకా తెలుసుకో. క్షిప్యంతే కేపి కూపేషు పాత్యంతే కేపి పర్వతాద్ నిమగ్నాః కేపి కుండేషు తుద్యంతే క్రిమిభిః పరే వజ్రతుండైర్మహాకాకైర్ధృధైరామిషగృధ్నుభిః నిష్కృష్యంతే శిరో దేశే నేత్రే చాస్యే చ చంచుభిః రుణం వై ప్రార్థయంత్యన్యే దేహి దేహి ధనం మమ యమలోకే మయా దృష్టో ధనం మే భక్షితం త్వయా ఏవం వివదమానానాం పాపినాం నరకాలయే చిత్వా సందంశకైర్దూతా మాంసఖండాన్ దదంతి చ. కొంతమందిని బావుల్లో పడవేస్తూ ఉంటారు. మరి కొంతమందిని పర్వతాగ్రాల నుండి కిందకి గెంటి వేస్తూ ఉంటారు. కొంతమందిని పురుగులుండేటువంటి గుంటల్లో పడవేస్తూ ఉంటారు. ఆ పురుగులన్నీ కూడా పాపాత్ముల్ని అనేక విధాలుగా హింసిస్తాయి. వజ్రపు ముక్కులుండేటువంటి బొంత కాకులు శిరస్సుల మీద, కళ్ళలోనూ, నోళ్లంతో పొడుస్తూ ఉండి మాంసాన్ని తీసుకుని తింటూ ఉంటాయి. ఇంకా ఇహలోకంలో రుణాలు చేసి ఆ రుణాలు తీర్చనంటే మహాపాపులకు మాత్రము ఆ రుణం ఇచ్చినటువంటి వాళ్ళు, నా డబ్బు హరించి ఎక్కడికి పోతావు, ఎన్ని చోట్ల వెతికినా సరే కనపడకుండా ఉన్నావు, యమలోకంలో దాక్కున్నావా అంటూ గద్దిస్తూ ఉంటారు. అందువల్ల అప్పులు చేసి గనక వాటిని ఎగగొట్టినట్టయితే ఆ యమలోకంలో కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ రకంగా బాధలు పెడుతూనే ఉంటారు. యమభటులు ఈ రకంగా వివాదపడుతూ ఆ పాపుల యొక్క శరీరాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తూ ఉంటారు.
ఏవం సంతాడ్యతాన్ దూతా